హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయింది కదా. చూడండి, అసలు లైవ్లో యూఎస్ మార్కెట్లు చూస్తే కనుక ఫాల్లో ఉన్నాయి. సో దాని ఇంపాక్ట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు, మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ముఖ చిత్రం ఎలా మారబోతుంది, ఆ విషయాల గురించి చూద్దాం. కీ లెవెల్స్ వైపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళబోతున్నాయా, ఆ లెవెల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ఫ్రాడ్ అలర్ట్స్, సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. సో అలాగే మారుతి సుజుకి, అలాగే డిక్సాన్ టెక్, సో వీటికి సంబంధించిన న్యూస్ అప్డేట్స్, వ్యాబాకి సంబంధించిన Q4 అప్డేటు, నజారా టెక్కి సంబంధించిన న్యూస్ అప్డేటు, అదానీ గ్రీన్కి సంబంధించిన అప్డేటు ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎత్తేద్దాం. చూడండి, మనసి వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని ఒకసారి లైక్ వేసుకోండి. అలాగే కొత్తగా వాచ్ చేస్తుంటే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. చూడండి, మనసి స్క్రీన్ మీద ఏంటంటే డౌ జోన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాం మనం. సో అరౌండ్ 1% కరెక్ట్ అయ్యింది. కానీ ఏంటంటే చార్ట్ యొక్క మూమెంట్ చూస్తే కనుక ఓవరాల్ బ్రాడ్ పిక్చర్ అంటే ట్రెండ్ ఆఫ్ ది యూఎస్ మార్కెట్ ఏంటంటే, ట్రెండ్ ఆఫ్ ది డౌ జోన్స్ ఏంటంటే అప్ సైడే ఉంది. సో అది అంటే 1-2 డేస్ డిప్ అనేది పెద్దగా ఇంపాక్ట్ చేయదనమాట. అర్థమవుతుందా? సో ఓవరాల్గా అక్కడ కూడా బ్రాడ్ పిక్చర్ అప్ సైడే ఉంది. ఏదో టెంపరీ న్యూస్ అప్డేట్ వల్ల డిప్ అయి ఉండొచ్చు, కానీ నాకు ఓవరాల్గా డైరెక్షన్లో ఏం తేడా లేదు కాబట్టి సో నామినల్ ఇంపాక్టే ఇది అని చెప్పొచ్చు అనమాట. సో డౌ జోన్స్ చార్టు అలాగే నాస్డాక్ కూడా 1% అరౌండ్ కరెక్ట్ అయింది, కానీ రికవర్ అవుతూ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే డైరెక్షన్లో అయితే కనుక ఇబ్బంది లేదు కాబట్టి మనం పెద్దగా దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మన ఇండెక్స్లోకి వెళ్దాం పదండి. చూడండి, మన స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ నిన్నటి ఫాల్ చూసి చాలామంది ఏంటంటే మార్కెట్ డౌన్ 20Kకి వెళ్తుంది ఇట్లాంటి కామెంట్స్ చేశారు. సో అదే సరి అయిన సమయం ఇన్స్టిట్యూషన్స్ మళ్ళీ బయింగ్ ఎంతో కొంత స్టార్ట్ చేయడానికి అనేది ఊహించిందే. సో మనం నేనంటే ఎస్టర్డే వీడియో మన ఛానల్లో చూసిన వాళ్ళకి సో ఆల్రెడీ ఏంటంటే బ్రాడ్ పిక్చర్ అప్ సైడే ఉంది, టెంపరీ డిప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎయిదర్ ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో కిందన్న బయర్ యాక్టివేట్ అవుతాడు, లేకపోతే ఈ స్పేస్లో ఉన్న బై ఆర్డర్స్ అన్న యాక్టివేట్ అవుతాయి అక్కడికి వస్తే, లేదు రన్నింగ్లో మార్కెట్ కూడా పెరగచ్చు బికాస్ ఆఫ్ ది బ్రాడ్ పిక్చర్ అప్ సైడ్. ఎందుకంటే ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడి నుంచి అయినా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం థింక్ చేయకూడదు అని చెప్పిన పాయింట్ నిన్న చాలామందికి అర్థమై ఉంటుంది. సో ఈరోజు మార్కెట్తో ఏంటంటే ఇంకా చాలామందికి సుస్పష్టంగా అర్థమయ్యే ఉంటుందన్నమాట. సో అలాగే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మూమెంట్ చూసి ఏదన్నా అప్డేట్ ఉంటే చెప్తానని చెప్పి మీకు మార్నింగ్ ఎర్లీ మూమెంట్స్లోనే అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఉన్నప్పుడు మనం డ్రా చేసి చూపించిన లైన్స్ మీరు చూశారు కదా, అంటే అప్ సైడ్ పాజిబిలిటీ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అనేది మనం డ్రా చేసి చూపించాం. 24,947 అరౌండ్ ఇచ్చాను. మీకు గుర్తుంటే కనుక ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి వెరిఫై చేయండి. మనం ఇచ్చిన థింగ్ ఆ వాయిస్ మెసేజ్తో సహా మీకు చెప్పాను. ఎందుకనంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటారనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అనేది జరిగింది. సో ఇంట్రాడే వర్కే అని కూడా మనం చెప్పామన్నమాట. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడింగ్ అని కాదు, ఇంట్రాడేలో మూవ్ గురించి మాట్లాడాను. 24,947, 25,065 మ్యాక్స్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఈ పాజిబిలిటీ ఇక్కడ దాకా వెళ్ళొచ్చు అని అనుకున్నాం. సో ఈరోజు డే హై చూడండి 24,946.20 అంత ఉంది కదా. సో చూడండి జాగ్రత్తగా. కాబట్టి మనం అనుకున్న డిజైర్ లెవెల్స్ దాకా వెళ్ళింది అది. సో కాబట్టి ఇంట్రాడే బౌన్స్ మంచిగానే మనం ఊహించామని చెప్పొచ్చు. కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసంలో చూడండి. అట్లాగే ఏంటంటే గ్లోబల్ క్యూస్ ఒకవేళ యూఎస్ మార్కెట్లో డిప్ ఉండి సో మన మార్కెట్లో కూడా డిప్ ఉంటే మనం డౌన్ సైడ్ కాకుండా డౌన్కి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది అనే పాయింట్ కోసం నేను వెతుకుతాను. గ్లోబల్ క్యూస్ వల్ల కనుక నిఫ్టీ పడిపోయి ఈ గ్రీన్ క్యాండిల్లో కనుక కట్ అయితే ఇదంతా కూడా బై ఆర్డర్స్. నిన్నటి వీడియోలో నేను క్లియర్గా సుస్పష్టంగా మనం ఏంటంటే క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం ఆ లెవెల్ అంతా కూడా. ఒకసారి చూడండి, మనం డ్రా చేసింది అంతా కూడా ఒకసారి చూడండి. నిన్న మనం చూపించింది డ్రా చేసింది ఇదంతా కూడా బయింగ్ ఏరియానే. అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ లో కట్ అయినా కూడా బయర్ యాక్టివేట్ అవ్వచ్చు అన్నాడు అని చెప్పాం మనం. అలాగే ఏంటంటే ఒకవేళ బ్రాడ్ పిక్చర్ అప్ ఉంది కాబట్టి సో ఈ లెవెల్స్కి రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాడుకున్నాం. సో అది వాళ్ళు చూశారు. అర్థమవుతుందా? రన్నింగ్ మూమెంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేలా చూపించాను. అర్థమవుతుందా? అదనమాట. అందుకనే బ్రాడ్ పిక్చర్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయకూడదు. అది పడచ్చు మార్కెట్ పడితే ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో అది చూడండి. ఎందుకంటే సో జనరల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్కి ప్రొఫెషనల్ ట్రేడర్స్ చేసే పని ఏంటంటే బ్రాడ్ పిక్చర్ అప్ ఉండి మ్యాక్రో డేటా సపోర్ట్ చేస్తున్నప్పుడు కిందకి ఆలోచించరు.
మార్కెట్ పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. దానికి మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, ఆర్డర్లు దొరకపడతాయి. టెంపరీగా ఏదైనా గ్లోబల్గా గ్లిచ్ కానీ, లోకల్ గ్లిచ్ కానీ, వాటి వల్ల టెంపరీగా డిప్ అవుతాయి. కానీ తర్వాత ఏంటంటే మళ్ళీ రికవరీ వైపు వెళ్తుంది. ఏ కొద్ది అవకాశం ఉన్న మార్కెట్లో పైకి వెళ్ళడానికే చూస్తుంది ఇది అప్ ట్రెండ్ ఉన్నప్పుడు. కాబట్టి అప్ ట్రెండ్ ఉన్నప్పుడు డౌన్ సైడ్ థింక్ చేయకూడదు. అదనమాట. నిన్న ఈ రెడ్ క్యాండిల్ చూసి చాలామంది మోసపోయి ఉంటారు. ఆ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. కాబట్టి ఒకసారి కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎస్టర్డే వీడియోని నేను ఈ వీడియో అయిపోయేటప్పటికి ఎండ్ కార్డులో ప్లేస్ చేస్తాను ఈ వీడియోని. సో చూడండి, మీరు ఈ పర్టికులర్ వీడియో అంటే మనం ఇప్పుడు రన్నింగ్ వీడియో ఉంది కదా, అది అయిపోయేటప్పటికి మీకు రైట్ సైడ్న ఎస్టర్డే వీడియో తాలూకా మీకు కనిపిస్తుంది అనమాట, ఆ వీడియో బయట. సో అది క్లిక్ చేసి మీరు ఎస్టర్డే వీడియోని కూడా ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే రేపు కూడా ఏంటంటే మార్కెట్లో డైనమిక్గా ఏదైనా లెవెల్స్ డిస్కస్ చేయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తానన్నమాట. కాబట్టి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. చూడండి, మనం ఎటువంటి ఛార్జెస్ అనేవి వసూలు చేయము. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, జాగ్రత్త. కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన మరుక్షణం మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. లేదా మీరు పిన్డ్ కామెంట్ వెరిఫై చేసిన పిన్డ్ కామెంట్లో కూడా ఉంటుందన్నమాట. కాబట్టి టెలిగ్రామ్ లింక్, ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా గ్రూప్లోకి రావచ్చు. అక్కడ మార్కెట్లో డైనమిక్గా మనం పరిస్థితులు తగ్గట్టుగా ఏదైనా వీడియో బైట్ ద్వారా మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీకు ఏదైనా నేర్పించాలి అని అంటే ఆ వీడియో బైట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, IndusInd బ్యాంక్ సంబంధించి సో చూడండి, లాస్ట్ పోస్ట్ చేశారు 2328 crores ఫస్ట్ ఇన్ 20 years. సో యాజ్ అకౌంట్ ఇష్యూస్ వల్ల ఈ 20 yearsలో ఫస్ట్ టైం ఇంత లాస్ పోస్ట్ చేశారనేది మనకి కనిపిస్తూ ఉంది. సో ఇది ఎందుకనేది డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో వాళ్ళు చేసిన ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల. అట్లాగే ఏంటంటే అప్పుడప్పుడు మళ్ళీ ఏంటంటే వేరే బయటపడతా ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి ఇంటర్నల్ ఎంప్లాయీస్ చేసిన ఫ్రాడ్ వల్ల ఏంటంటే చూడండి, ఇక్కడ మళ్ళీ ఆడిట్ డిపార్ట్మెంట్ సీస్ 173 crore ఇన్కరెక్ట్లీ రికార్డెడ్ ఆఫ్ ఫీ ఇన్కమ్ ఇన్ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ అనమాట. సో మీరు చూసుంటే కనుక ఈ ఇష్యూ రాకముందు 2 quarters మైక్రో ఫైనాన్స్ సెక్టార్లో ఏంటంటే ఈ కంపెనీ కదా, మైక్రో ఫైనాన్స్ మొత్తం కూడా Q2 Q3 బాగోలేదు. దానివల్ల బాగా హిట్ అయింది IndusInd బ్యాంక్ అని అనుకున్నాం. కానీ పనిగా ఏంటంటే వీళ్ళు కూడా మింగారు ఇంటర్నల్గా ఎంప్లాయీస్. ఆ విషయం అర్థమవుతుంది. ఇంకా తవ్వితే ఇంకెన్ని బయటకు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఫ్రాడ్ అలర్ట్కి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా IndusInd బ్యాంక్కి సంబంధించిన చార్ట్ని, దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ని మనం డిస్కస్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి భవిష్యత్తులో వచ్చే అప్డేట్స్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు IndusInd బ్యాంక్ సంబంధించి మనం చెప్తూ ఏదైనా ఈ బ్యాంక్ సంబంధించిన వ్యూ మార్చుకోవాల్సి వస్తే మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే నజారా టెక్కి సంబంధించి ఎక్వైరీస్ UK బేస్డ్ కర్వ్ గేమ్స్ అంట. సో 247 crores ఎక్వైరీ చేశారు. సో అది ఈ డీల్ వల్ల ఏంటంటే గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళకి రెవెన్యూ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచిస్తా ఎక్వైరీ చేశారనే పాయింట్ మనకు కనిపిస్తూ ఉంది. చూడండి ఈ అప్డేట్ని. చూడండి, అలాగే వ్యాబ్యాక్కి సంబంధించిన Q4 అప్డేటు. రెవెన్యూలో ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 23% గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్ 37% గ్రోత్ ఉంది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. చూడండి, అలాగే మారుతి పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్ అవ్వాలి అని అంటే పార్కింగ్ లాటర్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఇది మంచి డెసిషన్. యాక్చువల్గా మారుతికి మంచిది, కానీ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి డెసిషన్. ఎందుకంటే రోడ్ల మీద కార్లు అలా పార్క్ చేస్తూ ఉన్నారు కదా, దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాం మన స్టేట్లో కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పార్కింగ్ లాట్ చూపిస్తేనే వాళ్ళు కార్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇస్తారు, అదనమాట. సో మంచి అప్డేట్ అనమాట ఇది. సో కాకపోతే మారుతికి నెగిటివ్ న్యూస్, దీనివల్ల సేల్స్ డ్రాప్ అవ్వచ్చు కదా, అది ఆ న్యూస్ అప్డేట్ కనిపిస్తూ ఉంది. చూడండి సార్, అదానీ గ్రీన్కి సంబంధించి సోలార్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి 170.5 megawatts ఎట్ కావడా. సో ఆ గుజరాత్లో ఎక్స్పాన్షన్కి సంబంధించిన బిజినెస్ అప్డేట్ అనమాట. అదానీ గ్రీన్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పి చూడండి సార్. డెక్సాన్ టెక్నాలజీకి సంబంధించిన ఎస్టర్డే న్యూస్ అప్డేట్ చూసుకున్నాం మనం. చైనీస్ బిగ్ ఇంటూ సో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు టైఅప్ అయ్యారనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాం కదా. దీనివల్ల రెవెన్యూ అనేది 40-45% రెవెన్యూ గ్రోత్ ఉండొచ్చు అని చెప్పి ఫైనాన్షియల్ 26లో చెప్తున్నారు. దానివల్ల టార్గెట్స్ పెరుగుతాయి. సో ఈ రెవెన్యూ ఇంతలా పెరుగుతుందంటే కంపెనీ ఎక్స్పాండ్ అవుతున్నట్లే కదా. కాబట్టి స్టాక్ ప్రైజ్లు ఏంటంటే ఎగబడి పెరుగుతూ ఉంటాయి. సో ఇది అబ్జర్వ్ చేయాలి అని చెప్పి చెప్తాను. దీనివల్ల స్టాక్లో ర్యాలీస్ వస్తూ ఉంటాయి, మీరు చూడొచ్చు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసే ముందు సో మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే రెండు కలిపి ఉంటాయి ఇక్కడ చూడండి. సో ఈ లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేస్తే చాలు, అర్థమవుతుందా? సో ఒకసారి అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఐడిని మా టీం నెంబర్కి
వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా వెబినార్లు ఉంటే కనుక వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే మీకు ఇన్ఫామ్ చేస్తానికి బాగుంటుందన్నమాట. సో అలాగే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అలాగే మీకు నచ్చుతుందన్నమాట. మన మనీ కూడా సేఫ్. ఏంజల్ వన్ లాంటి బ్రాండెడ్ బ్రోకింగ్ అకౌంట్లో మనీ ఉంటే సేఫ్. సో ఎందుకంటే వాళ్ళకి ఓన్ సో బాగుంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ ఉంది. సో అయితే రీటైల్ పీపుల్కి ఆపర్చునిటీ అయితే కనుక దిస్ ఈజ్ ద ఏరియా. సో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో. సో నిన్న మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 53,471, 54,450కి వస్తే కనుక ఈ ఏరియాలో ఏంటంటే బల్క్లో బై ఆర్డర్స్ ఉన్నాయి. ఇక్కడికి వస్తే ర్యాలీ కూడా మంచిగా వస్తుంది. ఇక్కడికి రాకుండా కూడా ర్యాలీ అవ్వచ్చు, ఎందుకంటే అప్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనం డౌన్ సైడ్ థింక్ చేయకూడదు. కానీ డౌన్ సైడ్ కనుక మార్కెట్ వస్తే కనుక ఈ ఏరియాలో ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుంది అనేది రన్నింగ్లో చూసి మీకు అప్డేట్ ఇస్తాను. మీరు కూడా కాన్సెప్ట్ నేర్చుకుంది కానీ చక్కగా చూడండి ఫ్రెండ్స్. థింగ్ ఏంటంటే వీడియోలో చెప్పేవన్నీ కూడా సో నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే మీరు డెసిషన్స్ అనేవి సో ఏదైనా ఉంటే కనుక మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తాను. మరీ చూడండి సార్, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్, గుడ్ డే. దట్ ఈస్ ద డిస్క్లైమర్.